సో హలో ఫ్రెండ్స్, నా పేరు సమీర్ ఖాన్. మీరు చూస్తున్నారు KhansTechInTelugulo. సో ఫ్రెండ్స్, వాటి వీడియో చూసుకుంటే మనకు వీడియో క్యాప్చర్ కార్డ్ తక్కువ ప్రైస్లో మనకు తక్కువ బడ్జెట్లో అంటే 799 కావచ్చు, 899 కావచ్చు, 1000, 2000 ఈ ప్రైస్ రేంజ్లో మనకు వీడియో క్యాప్చర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో మనకు లాక్డౌన్ వల్ల చాలా చైనీస్ కంపెనీస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దాంతో పాటు దీని స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, దాంతో పాటు మీరు దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, సో ప్రతిదీ ఈ వీడియోలో అయితే చూపిపోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో నౌ. సో ఇక్కడ చూసుకుంటే మనకు బాక్స్ అయితే ఎలాగైతే ఉంది. సో ఇక్కడ HDMI అని అయితే ఉంది, HDMI వీడియో క్యాప్చర్ అని అయితే ఉంది. సో పక్కన చూసుకుంటే అదే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు దీని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, దాంతోపాటు ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ సైడ్ కూడా అదే ఉంది. సో ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్లో చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ యూజర్ మాన్యువల్ అయితే వచ్చారు వీళ్ళు. సో ఇది పక్కన పెట్టేస్తే మనకు ఇక్కడ మనకు ఇది మాత్రమే ఉంది. సో ఇది మనకు కొంచెం హెవీగాను ఉంది, అలాగే చూడడానికి చాలా వరకు ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు HDMI ఇన్పుట్ అయితే ఇచ్చారు, అలాగే ఇక్కడ మనకు USB అవుట్పుట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు HDMI వీడియో క్యాప్చర్ అని అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు మేడ్ ఇన్ చైనా అని అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈ HDMI వీడియో క్యాప్చర్ కార్డ్ ఏదైతే మినీ వర్షన్ ఉందో దాని అన్బాక్సింగ్. సో అలాగే ఇది కంప్లీట్గా మనకు మెటల్తో అయితే తయారు చేయబడింది. మెటల్ బిల్డ్ కాబట్టి ఎంత ఎత్తు నుంచి కింద పడినా కూడా డ్యామేజ్ అయితే మీకు ఉండదు. సో అలాగే దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు దీని ఇన్పుట్ విషయానికి వస్తే ఇది మనకు HDMI ఇన్పుట్ కాబట్టి మీకు వీడియోతో పాటు ఆడియోని కూడా ఇది రిసీవ్ చేసుకొని USB ద్వారా ట్రాన్స్మిట్ అయితే చేయగలదు. ఇంకా ఇక్కడ కనెక్షన్స్ విషయానికి వస్తే HDMIకి సపోర్ట్ చేసే ఎటువంటి డివైజెస్ అవుట్పుట్ని కూడా ఇది రిసీవ్ అయితే చేసుకోగలదు. సో ఎగ్జాంపుల్ గేమింగ్ బాక్సుల విషయానికి వస్తే PS4 కావచ్చు, PS3 కావచ్చు, Xbox X కావచ్చు, V కావచ్చు, ఇలాంటి గేమింగ్ బాక్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే టీవీ బాక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే పెద్ద క్యామ్ కార్డర్ కావచ్చు, హ్యాండీ క్యామ్ కార్డర్స్ కావచ్చు, లైక్ DV కెమెరా, అలాగే మనకు DSLRs కావచ్చు, ప్రతి దానికి కూడా ఇది మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో అలాగే DVD ప్లేయర్కి కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు వెబ్ క్యామ్స్కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రతి ఒక్కటి ఏదైతే HDMI అవుట్పుట్ ఉందో ఇక్కడ మనకు HDMI ఇన్పుట్ ఉంది కాబట్టి ఏదైతే HDMI అవుట్పుట్ ఇవ్వగలవో ప్రతి దానికి కూడా ఇది మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇంకా అవుట్పుట్ విషయానికి వస్తే మీకు ల్యాప్టాప్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే PCs కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే టీవీస్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, మానిటర్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మనకు టాబ్లెట్స్ కావచ్చు, iPads కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, ప్రతి దానికి ఇది మనకు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ Windows 8 కావచ్చు, Windows 7 కావచ్చు, Windows 10 కావచ్చు, Windows 11 కావచ్చు, ప్రతి దానికి కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే Windows 11 కూడా వస్తుంది కాబట్టి దానికి కూడా ఇది మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో అలాగే మ్యాక్ OS ఆపరేటింగ్ సిస్టమ్ కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, లైక్ మ్యాక్ కావచ్చు, iMac కావచ్చు, MacBook కావచ్చు, ఇలాంటి మ్యాక్ OS ఆపరేటింగ్ సిస్టమ్ కి కూడా ఇది మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఏదైతే మీరు PC కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు యూజ్ చేస్తూ ఉంటే ఎటువంటి సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేయాలి దీని అవుట్పుట్ చూడాలంటే అన్న విషయానికి వస్తే ఇక్కడ మనకు లైవ్ స్ట్రీమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ని కూడా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కి కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు
యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి లైవ్ ఓబిఎస్ స్టూడియో కావచ్చు ఇలాంటి వాటికైతే సో ఎగ్జాంపుల్ ఓబిఎస్ స్టూడియో అయితే యూస్ చేస్తూ ఉంటారు చాలా మంది, దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు జూమ్ మైక్ జూమ్ మీటింగ్ వీడియో కాల్ ఏదైతే ఉందో దానికి, దాంతోపాటు గూగుల్ డియో, స్కైప్, అలాగే డిస్కార్డ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇలాంటి అన్నిటికీ కూడా ఇది మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేసి మీరు అవుట్పుట్ అయితే చూడొచ్చు, మీ పీసీలో కావచ్చు, ల్యాప్టాప్స్లో కావచ్చు, సో ఐప్యాడ్స్లో కావచ్చు, ఇలాంటి వాటిలో అనమాట. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మనకు ముఖ్యంగా అలాగే మనకు పెద్ద వీడియో క్యాప్చర్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఎలగాట్రో లాంటి పెద్ద వీడియో క్యాప్చర్ కార్డ్స్ విషయానికి వస్తే అది వచ్చేసి మనకు 14,000 కావచ్చు లేదా మనకు 19,000 కావచ్చు, ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఉంటాయి అవి. సో దానికి ఈ మినీ వర్షన్ కి తేడా ఏంటి కంపారిజన్ చేస్తే ఇక్కడ మనకు దీంట్లో మనకు అవుట్పుట్ ఏదైతే ఉందో USB 2.0 అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు హై స్పీడ్ ట్రాన్స్మిటర్ USB 2.0 అయితే ఇచ్చారు. బట్ మీకు పెద్ద క్యాప్చర్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఎల్గాట్రో లాంటి క్యాప్చర్ కార్డ్స్ కి వాళ్ళు 3.0 USB 3.0 ట్రాన్స్మిటర్ అయితే తీసుకొచ్చారు. సో రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే మనకు లేటెన్సీ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఒక 3-4 పాయింట్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో లేటెన్సీ అంటే మీరు 3-4 పాయింట్స్ అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇప్పుడు చూస్తున్నారు, మీరు దీని లేటెన్సీ అయితే చూస్తున్నారు, అప్పుడు మీకు ఏమి అంతగా తెలియదు అనమాట లేటెన్సీ. మీరు కావాలని అబ్జర్వ్ చేస్తే తప్ప మీకు లేటెన్సీ అయితే తెలీదు. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకా దీని అవుట్పుట్ ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నాయో దాని విషయానికి వస్తే మనకు USB 2.0 ఇచ్చారు కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుందని అయితే అంటున్నారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు అయితే 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంకా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే ఏదని అయితే చెప్పలేం, ఎందుకంటే మనకు లేటెన్సీ అబ్జర్వ్ చేశాను కాబట్టి ఏదని అయితే చెప్పలేను. ఇంకా దీని రెజల్యూషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు HDMI ఇన్పుట్ ఉంది కాబట్టి ఇది మనకు ఆడియోతో పాటు వీడియోని కూడా రిసీవ్ చేసుకోగలదు. సో ఇంకా రెజల్యూషన్ విషయానికి వస్తే 4K రెజల్యూషన్ వరకు అయితే ఇది రిసీవ్ చేసుకోగలదు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు USB 2.0 అవుట్పుట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇక్కడ మనకు మ్యాక్సిమం రెజల్యూషన్ వాళ్ళే చెప్తున్నారు 1080p వరకే ఇవ్వగలదు అని చెప్పేసి, అంటే మనకు 4K వరకు రిసీవ్ చేసుకొని 1080p వరకు అయితే ఇవ్వగలదు అనమాట. సో ఇదే అనమాట దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్స్, అన్బాక్సింగ్ కంప్లీట్ ఇదే. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని సెటప్ ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇంతే అనమాట ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. So this is your Samir Khan signing off. I'll see you in the next video. Bye bye now.